ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహా, ఎన్నాళ్ళకి దీన్ని ఇంట్లో నుంచి పంపించడానికి నాకొక అవకాశం వచ్చింది. జగదాత్రి, నిన్ను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆ దేవుడు కూడా కాపాడలేడే. ఆ మూటేంటొదినా? నేను కాదు. అన్ని నగలు ఉన్నాయి. ఇవి నా రూమ్లోకి ఎలా వచ్చాయి? నువ్వు దొంగతనం చేస్తే వచ్చాయి. అమ్మో అమ్మో, పైకి ఎంత మంచిగా ఉండి కరెక్ట్గా పెళ్లి టైంకి నగలు కొట్టేస్తావా? అన్యాయానికి దేవుడెప్పుడు అండగా ఉంటాడే. అందుకే మా నగలు మాకు దొరికాయి. ఇందాక ఎంత పుకాయించావే? మర్యాదగా అడిగినప్పుడే ఇచ్చుండొచ్చుగా. అత్తయ్య, పిన్ని, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఈ నగలు తీసుకోలేదు. ఎచ్చి నోర్మోయ్. దొరికిపోయాక కూడా ఇంకా ఎందుకే బుకాయిస్తావు? నువ్వు నగలు తీయకపోతే నగలేమైనా నడుచుకుంటూ వచ్చి నీ రూంలో మోటై కూర్చున్నాయా? ఓసే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందే. ఇదిలాంటి పని ఎందుకు చేస్తుంది? ఇది ఎలాంటి పనులు చేస్తుందో ఇప్పుడే తెలిసింది కదా నాన్నమ్మా. మీ అందరికీ ఎలా చెప్పాలి? నేను నిజంగా ఏ నగలు తీయలేదు. ఇన్ని రోజులు నువ్వు చాలా చెప్పావు, మేం కూడా చాలానే విన్నాం. ఇంకా చాలు. ఈరోజు డబ్బుల కోసం నగలు దొంగతనం చేసింది. రేపు ఇవి కూడా దొరక్కపోతే మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదిది. అయ్యో, రేఖ, ఏమిటా మాటలు? బాధగా ఉందా అన్నయ్య? నగలు దొంగతనం చేసి నిషి పెళ్లి ఆపాలని చూసింది. మరి వదినకెంత బాధ ఉండాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.